హలో ఫుడీస్, ఇవాళ మనం అటుకులు తయారు చేసే విధానం తెలుసుకుందాం. సో దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, సన్నగా తరిగిన ఒక ఆనియన్, సన్నగా తరిగిన 4 నుంచి 5 మిరపకాయలు, వేరుశనగపల్లి అండ్ పుట్నాల పప్పు. పప్పు కావాల్సిన జీలకర్ర, ఆవాలు. సో ఫస్ట్ దాన్ని మనం అటుకులని కాసేపు నానబెట్టి పక్కన ఉంచుకుని రెడీ చేసుకుందాం. ఓకే, దీని తర్వాత మనం పోపు వేసుకుందాం. సో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో మిర్చి వేయాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకోండి. వెంటనే ఆనియన్, వేరుశనగపల్లి అండ్ పుట్నాల పప్పు, దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి తగినంత సాల్ట్, దీనిలో కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ వాళ్ళు కరివేపాకు, కొత్తిమీర చిన్నపిల్లలకి పెడదామని చెప్తున్నారు, తినదు కాబట్టి నేను వేసుకోలేదు. సో మీరు వేసుకోవచ్చు. చిటికెడు పసుపు. లో ఫ్లేమ్లో పేల్ ఎల్లో కలర్ వచ్చే విధంగా దీన్ని ఫ్రై చేయాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టిన దాన్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి అట్టుకొని. సో ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. పేల్ ఎల్లో కలర్, మరీ అన్నీ ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు, తినేటప్పుడు టేస్ట్ ఉండదు. సో టేస్ట్ రావాలంటే కొంచెం ఫ్రై ఉండాలి. మీ లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేస్తే మీకు సరిగ్గా అలాగే వస్తుంది. చూసారా, ఫ్రై చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. సో ఫ్రై చేసిన వెంటనే, ఫ్రై రెడీ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం నానబెట్టుకుని ఉంచాం కదా అటుకుల్ని, ఆ అటుకుల్ని దీంట్లో వేసుకోవాలి. ఈ మొత్తం అటుకుల్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మొత్తం అంతా ఒకే రకంగా ఈవెన్గా కలిపేట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసే విధంగా. చూసారా ఎంత బాగా ఈవెన్ కలిసిందో ఎల్లో కలర్లో. సో దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. మూత మూసి ఉంచాలి. మూతను మూసి ఒక 2 నిమిషాల పాటు ఉంచాలి. సో 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. తర్వాత మళ్ళీ మూతను తీసి ఇంకోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మొత్తం ఈవెన్గా కలిసింది. సో ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇంకా అటుకులు వేడి వేడి అటుకులు రెడీ. చూడండి ఎంత బాగా, చూడడానికి ఎంత బాగుందో. సో దీన్ని వేడి ఉన్నప్పుడే ప్లేట్లో సర్వ్ చేసి పిల్లలకి కానీ ఇంట్లో ఫ్యామిలీ ఎవరైనా సరే, ఈవెన్ ముసలిలు కూడా దీన్ని చాలా ఆప్యాయంగా తింటారు, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో మన ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా వాళ్ళకి ఇష్టమైన పోహ అటుకులు రెడీ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వావ్, చాలా బాగుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో ఫుడీస్, ఇవాళ మనం పోహా చేసిన విధానం నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో చక్కని మంచి రుచికరమైన టిఫిన్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫుడీస్, మళ్ళీ కలుసుకుందాం.